అనగనగా ఒక ఊరిలో ఒక పల్లెటూరిలో అనామిక అనే అమ్మాయి ఉండేదన్నమాట. ఆ అనామిక అనే అమ్మాయి ఒక బర్రె మీద కూర్చొని వెళ్తూ ఉంటుంది. అదే దారిలో కారు వేసుకొని రమేష్ అనే అతను కారులో వస్తూ ఉంటాడనమాట. కారులో వస్తుంటే దిగి, ఏ అమ్మాయి దిగు, ఆ బర్రె కడుపుతోటి ఉంది, అది ఎలా అరుస్తుంది చూసావా అని చెప్పి ఆ చెయ్యి పట్టి లాగుతాడనమాట. లాగానే తను బురదలో పడిపోతుంది. ఈలోపు ఆ బర్రె అరుస్తూ వెళ్ళిపోతుంది. ఏయ్, ఏంటి నువ్వు నన్ను మట్టిలో పడేస్తావా బురదలో, నీ సంగతి చెప్తా నాగని చెప్పి ఆ బురద అంతా తీసి తన మీదికి విసిరేస్తూ ఉంటుంది ఆ అనామిక. ఈలోపు అనామిక తండ్రి వచ్చి, ఏమైంది బాబు ఏంటి అంటే, ఇలా మీ పాప మీ అమ్మాయి కదా, తను కడుపుతో ఉన్న బర్రె మీద ఎక్కి కూర్చుంది, ఆ బర్రె ఒకటే అరుస్తుంది, అందుకే అలా చేశానగానే అమ్మ అనామిక అలా చేయకూడదమ్మా, తప్పని చెప్పి తనని ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఈలోపు నువ్వెవరయ్యా అంటే, నేను పశువుల డాక్టర్ని అంటే, సరే రా అని తీసుకొని పోతాడు ఆ డాక్టర్ని కూడా, రమేష్ని. అలానే ఇంటికి వెళ్ళాక తను భోజనం పెడుతుంటే తింటాడనమాట. అలా 2-3 రోజులు గడిచాక వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ ఒక చెట్టు దగ్గర కూర్చుంటారు. ఈలోపు అనామిక తండ్రి వచ్చి, మీలాంటి పట్నం పిల్లగాళ్ళని నమ్మేదే లేదు అని చెప్పి తిడతారు. ఈలోపు ఆయన రమేషు మా అమ్మ నాన్న తీసుకొని వస్తానని చెప్పి ఇంటికి వెళ్తాడు. ఈలోపు వాళ్ళ స్నేహితురాలి పిల్లని పెళ్లి చేసుకోవడానికి సంబంధం మాట్లాడితే సరే ఒప్పుకొని నేను మా ఆయనతో మాట్లాడతానని చెప్తుంది. ఈలోపు రమేష్ వాళ్ళ నాన్న కూడా వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపని పెళ్లి చేసుకుందాము, కోడలిగా చేసుకుందామని తను మాట్లాడుకుంటాడు. ఈలోపు అతను మాటిస్తాడు, మీ పాప నా కోడలు రా అని చెప్తాడనమాట. ఈ తర్వాత ఇంటికి వచ్చాక ఇద్దరు భార్యాభర్తలు ఉయ్యాల్లో కూర్చొని, లేదు నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఈలోపు వాళ్ళ బాబు వస్తాడనమాట. లేదు నేను చూసిన సంబంధమే మీరు చేసుకోవాలి, లేదు నేను చూసిన సంబంధమే మన బాబుకి ఇద్దామని గొడవ పెట్టుకుంటారు. ఈలోపు అక్కడికి వాళ్ళ కొడుకు వచ్చి, ఏమైందమ్మా, ఏమైంది నాన్న, ఎందుకు గొడవ పడుతున్నారంటే, ఇలా సంబంధం చూశాను రా అని ఇద్దరు చెప్తారు. ఒక్క నిమిషం ఆగు నాన్న, మీరు చూసిన సంబంధం ఒకసారి ఆ ఫోన్ నెంబర్ చెప్పండి అంటే ఫోన్ నెంబర్ చెప్తాడు. తను ఫోన్ చేసి, నేను మీ అమ్మాయితో మాట్లాడాలని చెప్పి ఆ అమ్మాయితో మాట్లాడతాడు. నేను పశువుల డాక్టర్ని, నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా అని అడుగుతాడనమాట. అడిగినప్పుడు తను, పశువుల డాక్టరా, నాకు అసలే వద్దు నాన్న, నేను చేసుకోని తన్ని అని చెప్తాడు. ఈలోపు మళ్ళీ వేరే ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి చెప్పి, అమ్మ నువ్వు చూసిన సంబంధం ఫోన్ నెంబర్ ఇవ్వవా అని ఫోన్ చేసి నేను పశువుల డాక్టర్, నన్ను చేసుకోవడం ఇష్టమేనా అడుగుతాడు. అప్పుడు ఆమె వామిటింగ్ చేసుకుంటుంది. అప్పుడు తను, అమ్మ ఒక్క నిమిషం ఆగండి నాన్న, నేను చూసిన అమ్మాయికని ఫోన్ చేస్తాడు. చేసి, నన్ను చేసుకోవడం ఇష్టమేనా, నీకేమైనా వామిటింగ్ వస్తుందా, నేను పశువుల డాక్టర్ని అంటే, నాకు కావాల్సింది మీరు అని చెప్పగానే వాళ్ళ అమ్మ నాన్నతో తీసుకొని వాళ్ళ అమ్మాయి దగ్గరికి ఆ ఊరికి వెళ్తాడనమాట, పల్లెటూరికి. ఈలోపు సంబంధం మాట్లాడి పెళ్లి తీసుకొని వస్తాడు అనామికని. ఒకరోజు పెద్దగా వర్షం పడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అత్తయ్య, ఈ అనామిక నా కోడలు ఏం చేస్తుందో ఏమో, వేడివేడిగా బజ్జీలు తింటే భలే ఉంటుందని, ఎక్కడున్నావే కోడలా అని ఇల్లంతా వెతికితే దొరకదనమాట, కనిపించదు. ఒకసారి బయటికి వెళ్ళి చూడగానే ఆ వర్షంలో పంపు కింద బట్టలు ఉతుకుతూ కనిపిస్తుంది వాళ్ళ కోడలు. వామ్మో, ఇదేంటి వర్షంలో బట్టలు ఉతుకుతుంది ఏంటి, ఇంత తెలివైన కోడలో అని చెప్పి, ఏమండి ఒకసారి ఇటొచ్చి చూడండి అని వాళ్ళ ఆయన్ని పిలుస్తుంది. అవును ఏంటే, వర్షంలో బట్టలు పిండుతుంది ఏంది మన కోడలు, ఇంట్లోకి పిలువు, జలుబు చేస్తుంది అంటాడనమాట. అలా అనగానే, జలుబు చేస్తే ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, కానీ ఎవరైనా చూస్తే ఏమనుందా, నా పరువు పోతుంది అని చెప్పి కోడల దగ్గరికి వెళ్తుంది. ఏమ్మా అనామిక, ఈ వర్షంలో ఏం చేస్తున్నావమ్మా నువ్వు అని అడిగిద్ది. అప్పుడు, నేను బట్టలు ఉతుకుతున్నాను అత్తయ్య, ఇంకొక 2-3 జతలు ఉన్నాయి, ఉతికేసి వస్తానులే, మీరు లోపలికి వెళ్ళండి అని చెప్తుంది. ఇంత తెలివైన పని ఈ వర్షంలో నీకు ఎలా తట్టిందమ్మా, ఇప్పుడు ఉతుకుతావు సరే, అవి ఎక్కడ ఆరేస్తావమ్మా అంటే, ఇక్కడే మన బయట తీగ మీద ఆరేస్తాను అత్తయ్య అని అంటుంది. అప్పుడు, సరేలే అమ్మా, ఎవరైనా చూస్తే బాగోదు కానీ లోపలికి పా అని చెప్పి తీసుకొస్తుంది. అప్పుడు, ఎవరైనా చూసారా ఏంటి నా కోడల్ని, ఇంత తెలివి తక్కువ కోడలని నవ్వుకుంటారా అని అనుకుంటుంది. ఈలోపు ఇంటికి స్నేహితురాలు వస్తారు, వాళ్ళ అత్తయ్య వాళ్ళ స్నేహితురాలు. మీ కోడలు ఏది, మా పిల్లల్ని కాదని మమ్మల్ని కాదని పల్లెటూరు అమ్మాయిని తీసుకొచ్చుకున్నావు కదా, ఆ అమ్మాయితో మాట్లాడతామని వాళ్ళు వస్తారు. వామ్మో, వీళ్ళేంటి మా కోడలతో మాట్లాడితే మా కోడలు ఎంత తెలివి తక్కువదో అర్థమైపోతుంది, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి వాళ్ళ ఆయన్ని పిలుస్తుంది వాళ్ళ అత్తయ్య.
వాళ్ళ మామయ్యని పిలుస్తుంది. అప్పుడు పిలవగానే ఏంటి ఏమైందండి అంటే, ఏమైంది అంటే, ఇలా మా స్నేహితురాళ్ళు మీతో మాట్లాడాలని వచ్చారండి, కాసేపు వాళ్ళతో మాట్లాడండి, నాకు పనుంది అని చెప్పి వాళ్ళని వాళ్ళ స్నేహితుల దగ్గర కూర్చోబెడుతుంది. ఈలోపు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే బయటికి వచ్చేసి ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నారంటే, అమ్మ మేము మీ కోడలు వచ్చినప్పుడు వస్తాంలే అని చెప్పి వెళ్ళిపోతారు. ఈలోపు వాళ్ళు ఒక పెద్ద మళ్ళీ వర్షం పడుతుంది. ఈలోపు మళ్ళీ కోడలు ఎదురు చూస్తూ ఉంటుంది. ఈలోపు ఎదురు చూస్తూ నాకు ఒక పని చేయాలని చెప్పి పొలం దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఈలోపు వాళ్ళ ఆయన రమేష్ వచ్చి అనామిక ఎక్కడున్నావు అని పిలిస్తే వాళ్ళ అమ్మగారు వచ్చి నాన్న లేదు, కోడలికి తెలివైన ఉపాయం ఏదో కలిగిందంట, తెలివైన పని చేయడానికి వర్షంలో పొలం దగ్గరికి వెళ్తుందని చెప్తుంది. పొలం దగ్గరగా మొన్న చేసిన తెలివైన పని సరిపోలేదంటనా, ఆయన వామ్మో పొలం దగ్గరికి ఏం చేస్తుందో ఏమో అని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఈలోపు వెనకనే వాళ్ళ అమ్మ కూడా అవును నా కోడలు ఏం చేస్తుందో ఏమో అని చెప్పి వాళ్ళ కొడుకు వెనకనే పరిగెడుతూ ఉంటుందన్నమాట. ఇంత తెలివి తక్కువ అమ్మాయిని చేసుకొని నేను పిచ్చి పని చేశాను, చిచి ఎంతమంది సంబంధాలు వచ్చినా నేను చేసుకోకుండా ఇలాంటి తెలివి తక్కువ దాన్ని చేసుకున్నందుకు ఏం చేయాలి, ఇప్పుడు ఇలా ఉరకాల్సిందే అని చెప్పి ఉరుకుతూ ఉంటుంది. ఈలోపు పొలం దగ్గరికి వెళ్ళాక అనామిక ఏం చేస్తున్నావు అమ్మాయి ఇక్కడ అంటే, ఏం లేదు అత్తయ్య, కరెంట్ ఉంది కదా బోర్ పెడదామని వచ్చాను, పొలం అంతా తడుపుదామని. ఎందుకు అత్తయ్య మీరెందుకు వచ్చారంటే, నువ్వు వర్షంలో ఇంత తెలివైన పని చేస్తున్నావో చూద్దామని వచ్చావమ్మా అంటే, అంతేలేండి నాలాంటి తెలివైన అమ్మాయిలు తెలివి పనులే చేస్తారు కదా అత్తయ్య అంటే, అవునా నీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయమ్మా, వర్షంలో బట్టలు ఉతకటం, వర్షంలో పొలాన్ని తడపటం అంటే, అవునత్తయ్య నేను పంచతంత్ర కథలు, వెర్రి వెంగళప్ప కథలు చూసేదాన్ని, అవే నాకు ఇన్స్పిరేషన్ చెప్తుంది. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది. ఒక ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది ఆ కోడల్ని. తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు మంచి టాబ్లెట్స్ ఇచ్చి మంచిగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అప్పుడు తెలివైన కోడలు అవుతుంది అనామిక. అప్పటి నుంచి అనామిక మంచి పనులు చేస్తూ తెలివి కలగానే వర్షంలో తెలివైన పనులు చేస్తుంది అనామిక. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.